మన కుటుంబంలో ఎవరు పుట్టినా పుట్టు వెంట్రుకలు ఈ ఆలయం దగ్గరకొచ్చి తలనీలాలు సమర్పించడం మన వంశాచారం. అవును, కాని మా దురదృష్టం కొద్దీ చిన్నప్పుడే నువ్వు మాకు దూరం అయ్యావు. దాంతో నీ తలనీలాలో ఈ ఆలయం దగ్గర సమర్పించుకోలేకపోయాం. కనీసం ఇప్పటికన్నా ఆ ఆచారం పూర్తవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానమ్మా. అంటే ఏంటండి, కొంపదీసి చిట్టమ్మకి ఇక్కడే గుండు చేయిస్తారా ఏంటి? తప్పే ఉంది. మా వంశ ఆచారాన్ని కాపాడడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నా. శభాషమ్మా, విన్నారుగా, అది మా వారసురాలంటే. వంశం కోసం ఏం చేయడానికైనా మేమెప్పుడు సిద్ధంగానే ఉంటాం. అదే మా బిడ్డ మరోసారి నిరూపించింది. సార్, ఈ వయసులో గుండెండి సార్, కాస్త ఆలోచించండి. కోకిలమ్మ, నువ్వేం కంగారు పడకు. చిన్నప్పటి వయసులో అంటే గుండు చేయిస్తాం. 20 ఏళ్లొచ్చాక కూడా గుండెలా చేయిస్తాం? కాకపోతే ఆ స్వామివారికి క్షమాపణలు చెప్పుకొని 3 కత్తెర్లిస్తే సరిపోతుంది. అలాగే నాన్నమా, ఇప్పుడే వెళ్ళి తలనీలాలు సమర్పిద్దామా? వీరనారాయణ గారు నమస్కారం. నమస్కారం గురువుగారు. మీకు ముందుగా కబురు పెట్టి మా కుటుంబం మొత్తం వచ్చాం. చాలా సంతోషం. మీరు ఈ ఆలయానికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఇన్నాళ్లకి మీ దర్శన భాగ్యం కలిగింది. ఒక్క నిమిషం గురుగారు, మా వారసురాలు తలనీలాలు సమర్పించుకుని వస్తాం. ఆ తర్వాతే స్వామివారిని దర్శించుకుంటాం. శుభం. అలాగే వెళ్ళిరండి. ఈలోపు పూజకి ఏర్పాట్లన్నీ చేస్తాం. అలాగే గురువుగారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. వీరనారాయణ గారు, మమ్మల్ని వెళ్లి ఆ రథం ఏర్పాట్లు చూడమంటారా? తప్పకుండా. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. పూజ ముగించుకుని మేము వస్తాం. అలాగే. ఇందాక చూసినప్పుడు ఇక్కడే ఉండాలి కదరా, ఇంతలోనే ఏమైపోయాడు? నాకు అదే అర్థం కాలేదక్క. చూద్దాం పదా. పద. అవతారం, పశుపతి అక్కడున్నాడ్రా. అవునక్క. సరే వెళ్దాం పద. పద పద. తమ్ముడు, 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 రా, రా. అవతారం, 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 రారా, రారా, రా, ఇక్కడ, రారా, రారా, రారా. చెయ్యివ్వు, ఇవ్వు, ఇవ్వు. మీరు మాకు అబద్ధం ఎందుకు చెప్పారు? మేం మీకు అబద్ధం చెప్పడం ఏంటి గురుగారు? మీరు నిజంగానే అబద్ధం చెప్పారు. ఇప్పటికే మీరు మీ ఇద్దరు బిడ్డల్ని కలిశారు. అయినా కూడా కలవలేదని నాకు అబద్ధం చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు గురువుగారు? మేము మా వారసురాలని కలవడం ఏంటి? అవునాయన, మీ జాతకం రీత్యా, మీ పుణ్య ఫలాల రీత్యా ఈపాటికే మీరు మీ వారసులను కలిసుండాలి. కాకపోతే కర్మఫలం మాయలా అడ్డుపడి మీ వారసులను మీరు గుర్తించలేని పరిస్థితి కల్పిస్తుంది. నిజమా గురువుగారు? మా వారసురాళ్ళని మేం కలిసామా? ఎవరు గురువుగారు మా వారసురాళ్ళెవరు? ఎవరో ఆ దైవానికి మాత్రమే తెలుసమ్మా. కాకపోతే మీ నుంచి వేరైన మీ వారసుల భౌతిక శరీరాన్ని ఇప్పటికే మీరు కలిశారు. కాకపోతే వాళ్ళను గుర్తించడంలోనే లోపం జరిగింది. చెప్పండి గురుగారు, వాళ్ళని మేము గుర్తించాలంటే, వాళ్ళని మేము తిరిగి కలవాలంటే మేమేం చేయాలి? గురువుగారు,
మా ఇద్దరు వారసురాళ్ళు మా ఇంటికి తిరిగి రావాలి. అందులో ఏ ఒక్కరు లేకపోయినా మా జన్మకు అర్థం లేదండి. నాయనా, మీ కుటుంబాన్ని పశుపతి అనే మాంత్రికుడు వేటాడుతున్నాడు, వెంటాడుతున్నాడు. వాడి మంత్రతంత్రాల శక్తికి ఎవరో ఒకరు బలికాక తప్పదు. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని, పూర్వజన్మ సుకృతం ఎంతో కలిసొస్తే గాని ఆ చనిపోవలసిన వాళ్ళు తిరిగి బ్రతకరు. కాబట్టి ఆ మాంత్రికుడి మంత్రశక్తులకి బలి కాకుండా మీ వారసురాళ్లు బతకాలి అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మిమ్మల్ని కరుణించాలి. గురువుగారు, 18 ఏళ్ల నుంచి నా మొదటి బిడ్డల కోసం ఎదురు చూస్తున్నానండి. దయచేసి ఆ ఇద్దరూ మాకు ప్రాణాలతో దక్కేలా ఆశీర్వదించండి, మమ్మల్ని అనుగ్రహించండి. నా చేతుల్లో ఏమీ లేదు తల్లి, నేను నిమిత్త మాత్రుణ్ణి. అదుగు ఆ ఆలయంలో ఉన్న శ్రీరంగ స్వామినే వేడుకోండి, ఆయనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. గురువుగారు, మీరు అంజనం వేస్తారు కదా, ఆ అంజనంలో తప్పిపోయిన పశువుల్ని, దారి తప్పిన మనుషుల్ని వెతికి పట్టుకునేలాగా ఆ అంజనంలో చూపిస్తారు కదా. దయచేసి మా వారసురాళ్ళెవరో మాకా అంజనంలో చూపించండి, మేమే వెళ్లి వాళ్ళని కాపాడుకుంటాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ స్వామివారి కృప ఎలా ఉంటే అలా నాయన. మీ కోరికను మన్నిస్తున్నాను. ఈ ఆలయంలోనే అంజనం వేసి మీ అన్నగారి బిడ్డల్ని అంజనంలో చూపిస్తాను. మీరు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని రండి. అంజనంలో మీ వారసుల్ని మీ కళ్ళతో మీరే స్వయంగా చూడొచ్చు. ఓం నమో నారాయణ. నమస్కారం గురుగారు. అమ్మ, విన్నావుగా, గురువుగారు అంజనంలో మన వారసురాళ్ళని మనకు చూపిస్తారట. అవునరా వీరనారాయణ, ఇప్పటికైనా మన శంకరనారాయణ బిడ్డల్ని నేను చూస్తాన్రా. పదరా. అవునే, ఆ అంజనంలో సిట్టమ్మ కనపడిందంటే ఏనారాయణ మన చంపేస్తాడే. కాంతమ్మా, ఈ పంది మొహంది చూసినట్టుంది. దీనికేదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ఏంటి శేషమాంబ గారు, అంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఫోన్ మాట్లాడదామంటే కలవట్లేదండి. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే అటువైపు వెళ్తున్నాను. ఓ అలాగా, సరే నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం. ఏంటండి ఆ చేతిలో ఏంటుంది? అయ్యో, దీని ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నానే. ఇప్పుడు గనక చెయ్యి ఓపెన్ చేశానో వెంట్రుకలు కనపడతాయి. ఈ ముసల్ది చూసిందంటే ప్రాణం తీసేస్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? చేతిలో ఏముంటుందండి? ఫోన్ ఉంటుంది. ఓహో, ఫోనా? సర్లే నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, బతికిపోయాను. నానమ్మా, తల మీద నీళ్ళు సరేసుకుందాం, వెళ్దామా? అలాగేనమ్మా, మీరు వెళ్లి డ్రెస్సులు మార్చుకురండి, స్వామివారి దర్శనం చేసుకుందాం. అలాగే నానమ్మా. నిజమా? ఆ మాట అన్నా అంతే చాలు పశుపతి. కాకపోతే ఏంటో చెప్పు. ఈ లోపు వీరనారాయణ అంజనం వేయబోతున్నాడు. ఆ అంజనంలో తన వారసురాల్ని చూడబోతున్నాడు. అదేంటి, చిట్టమ్మ వాళ్ళ వారసురాలని తెలియదా? తెలీదు పశుపతి, ఇక ముందు కూడా తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకుండా ఈ ఒక్కసారికి అంజనంలో చిట్టమ్మ కనపడకుండా చెయ్యండి. సరే, నీ కోరిక మేరకు అలాగే చేస్తాను. వస్తాం.
ఒక్క నిమిషం. అక్క తమ్ముడు ఏంట్రా ఆపాడు? ఆ, ఏంటి పశుపతి? భాస్కర్ చేతికున్న తాయెత్తు తీయించమన్నాను. తీయించావా? ఆ, ఇంకా లేదు పశుపతి. వెళ్ళి ఆ పనిలో ఉండు. చిట్టెమ్మ చావాలి అంటే వాడి చేతికి ఆ తాయెత్తు ఉండకూడదు. అలాగే పశుపతి. చిట్టెమ్మ చావుకి భాస్కర్ తాయెత్తుకి లింక్ ఉందన్నమాట. అలాగే నా కూతురికి ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ తాయెత్తుని తీసేసేలా చేస్తాను. హా, పదరా. పిచ్చిదానా, ఆ భాస్కర్ గాడి తాయెత్తుకి చిట్టెమ్మ చావుకి ఎలాంటి సంబంధము లేదే. కాకపోతే వాడి చేతికి ఆ తాయెత్తుంటే నా ఆటలు సాగం. అందుకే తాయెత్తు తీయమన్నాను. వాడి పావులా వాడుకొని చిట్టెమ్మకి నీ కొడుకు మధ్యలో చిచ్చు పెడుతున్నా. వీరనారాయణ గారు, మీ వారసురాలైనటువంటి వైష్ణవీదేవిని అంజనంతో చూడాలి అంటే అందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాలా? ఏంటవి గురువుగారు? అంజనంలో ఒక వ్యక్తిని మాత్రమే చూడగలం, రెండో వ్యక్తిని చూడలేం. అది కూడా 2 సార్లు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అంజనంలో మీకు కావాల్సిన వ్యక్తి కనపడినా కనపడకపోయినా మూడోసారి చూసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలాగే గురువుగారు, మా బిడ్డను చూడాలన్న మా సంకల్పం ఖచ్చితంగా మా బిడ్డని చూసేలా చేస్తుంది. సంతోషం. అలాగే ఈ అంజనంలో మీ వారసురాల్ని చూసిన తర్వాత వారే మీ వారసురాలని నిరూపణ అయ్యేంత వరకు మీ బిడ్డ వివరాలు ఎవరితో చెప్పకూడదు. అలా వెల్లడించినట్లయితే ఇక జీవితంలో మీ వారసురాలు మీ వద్దకు చేరదు. అర్థమైంది కదా? అర్థమైంది గురువుగారు. నిజంగా మా వారసురాల్ని ఈ అంజనంలో చూసినట్టయితే వేరే వాళ్లతో ఈ వివరాలు చెప్పకూడదు, అంతే కదా? అంతే నాయనా. అమ్మా, ఈ కాటుక మీ ఇద్దరి కళ్ళకి పూసుకోండి. అలాగే గురువుగారు. బాబాయ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదా? ఈ అంజనం ఏంటి? అందులో సుత్తే మీ భాషలు కనపడడం ఏంటి? ఈ మంత్రాలు తంత్రాలు ఈ రోజులో కూడా ఉన్నాయేంటి బాబాయ్? లేడు లేడన్న లేనే లేడు, కాడు కాడన్న కానే కాడు, తోడు తోడన్న తోడనే తోడని ఒక మహానుభావుడు చెప్పాడమ్మా. లేడన్న వాడికి ఆ దేవుడు లేడు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. ఉన్నదని నమ్మిన వాడికి వెన్నంటే ఉంటాడని దాని అర్థం. ఈ రోజుల్లో ఇవన్నీ ఉన్నాయో లేదో మాకు తెలియదు గాని ఉన్నాయని మాత్రం నేను నమ్ముతున్నాను. ఒసే కోకిలమ్మా, ఎన్నావా? ఆ అంజనంలో చూస్తే మన సిట్టమ్మ కనపడిద్దంటే అదే కనుక జరిగితే ఏ నారాయణ బాబు మన పేనాలు తీస్తాడే.
అంటే కాంతమ్మ ఇంట్లో పెరిగిన ఈ లతే నా చిన్న మనవరాలా? ఈ అమ్మాయే మా వారసురాలా? అమ్మా తల్లి, కరుణించావా అమ్మా? నా పెద్ద మనవరాల్ని ఎలాగూ చూడలేకపోయినా కనీసం చిన్న మనవరాలనైనా చూపించావమ్మా. నీ కృపకి ధన్యురాలనయ్యాను తల్లి, ధన్యురాలనయ్యాను. అమ్మా, ఏమిటా భక్తి పారవస్యం? మీ మనవరాలని చూశారా? అవును గురుగారు, మా చిన్న మనవరాల్ని చూశాను. అవునా నానమ్మా? అవునమ్మా, నా మనవరాలెవరో కాదు, నా చిన్న మనవరాలెవరో తెలిసినా నిర్ధారించుకునేంత వరకు నిజం బయటికి చెప్పకూడదు కదూ. ఆమె వివరాలు తెలియనివ్వకూడదు కదూ. అది ఆ అమ్మాయి కలిసేంత వరకు చెప్పకూడదు కదమ్మా. కలిసినప్పుడు చెప్తాను. అలాగే నానమ్మా. ఏంటి కాటేరి? నేను ఎవరిని తెమ్మన్నాను? నువ్వు ఎవరిని తెచ్చావు? ఏలికా, పూజలో నువ్వు ఎవరి జుట్టు పెట్టావో వారినే తెచ్చాను. ఆ తల వెంట్రుకలు నీవా? అవును ఏలికా, చెప్పు, ఈ బాలికని ఏం చేయమంటావు? దీన్ని చంపితే శంకర్ నారాయణ చిన్న కూతుర్ని చంపానన్న తృప్తైనా మిగులుతుంది. వెళ్ళు, ఊపి దగ్గరికి వెళ్ళు. ఇదేంటి, నేను ఇక్కడికెళ్ళి వచ్చాను, నన్ను ఎవరు తీసుకొచ్చారు? కాపాడండి, కాపాడండి. వచ్చావా బాలిక? ఇంకా సేపట్లో చావు చూడబోతున్నావే. చావు! కాపాడండి, కాపాడండి. పిలువు, ఇంకా పిలువు, గట్టిగా పిలువు. నన్ను కాపాడండి. ఉచ్చులు చిక్కుకొని పిచ్చి కుక్కలా గిలా గిలా కొట్టుకుంటోంది. రా రా, వచ్చి దీని శవాన్ని తీసుకపో. రా. పశుపతిని చంపేసేలా ఉన్నాడక్క, కాపాడక్క. ఇది మన లత కాలిపట్టి కదూ? అవును, ఇది లత కాలిపట్టినే. భగవంతుడా, లతకేమి కాకుండా చూడు స్వామి. అమ్మా, నువ్వేం భయపడకు, లతకేమీ కాదు. ఆ లతకేదో అయితే మీ సొంత మనవరాలకేదో అయినట్టు తెగ ఇదైపోతున్నారేంటి? గుండనియా, నానమ్మ ఇప్పుడు చెప్పింది కదా లత నా మనవరాలు లాంటిదని. ఊరికి విసిగించుకో. నాకు తెలిసి పట్టి ఇక్కడ పడిపోయిందంటే లత ఇటువైపు వెళ్ళుంటుంది. అటెందుకెళ్ళుంటుంది? ఇటువైపే వెళ్ళుంటుంది. ఇటువైపు చూద్దాం పదండి. లేదు కాంతమత్త, ఖచ్చితంగా ఇటువైపే వెళ్ళుంటుంది.
మా అమ్మ ఇటెళ్ళుంటుంది అంటే నువ్వేంటి అటెళ్ళిందంటావు? ముందు ఇటెళ్ళి చూద్దాం, దొరక్కపోతే అటు చూద్దాం. లేదు బావా, నా అనుమానం నిజమే అయితే ఖచ్చితంగా లత ఈ టైప్ వెళ్ళుంటుంది. అందరూ ఈ టైప్ వెళ్ళి చూద్దాం. ఏంటి ఇక్కడ కూడా నీ మాట నెగ్గాలా? రవిచంద్ర, ఇప్పుడు ఎవరి మాట నెగ్గడం అనేది ముఖ్యం కాదు, లతని కాపాడుకోవడం ముఖ్యం. ఇటెళ్ళి చూద్దాం పదండి. రవిచంద్ర, ఇలాంటి అవమానాలు మనకి సహజమే నాన్న. అవేం పట్టించుకోకు. ముందు వెళ్ళి చూద్దాం పద. తీసేమన్నాడా? ఎందుకే? అంటే ఆ తాయెత్తు మంచిది కాదంట భాస్కర్. అది నీ చేతుకుంటే మనకు పుట్టబోయే బిడ్డకి ప్రమాదం అంట. ప్రమాదమా? అలా అని చెప్పి నాకు కడదెవరో? ఆహా, తప్పు భాస్కర్. ఆ స్వామీజీని తిట్టకూడదు. నీ చేతికి ఆ తాయెత్తుంటే నా కడుపులో ఉన్న బిడ్డ 1 నెల ముందే పుట్టేస్తారంట. అలా పుడితే అందరూ వాణ్ణి నెల తక్కువ వెదవా అని తిడతారు. అందుకని ఆ చేతికున్న తాయెత్తు తీసే భాస్కర్. యా, నీకు కనిపించి పట్టిందేటి? ఈ తాయి తీసేస్తే ప్రమాదం అని వీరనారాయణ గారు చెప్పారు కదా. ఈ తాయి తీసేస్తే ఆ పశుపతి గడు నా మీద దెయ్యాలు బోతాలను వదిలేసి నీకు నాకు మధ్యన గొడవ పెట్టేస్తాడంట. మనం ఇద్దరం ఎప్పుడు ఇలా కలిసి ఉండాలంటే ఈ తాయెత్తు నా చేతికి ఉండాల్సిందే. అంటే నీ చేతులారా నా బిడ్డని చంపేస్తావా భాస్కర్? నీ మూర్ఖత్వంతో నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేకుండా చేస్తావా భాస్కర్? ఒసే, అన్ని మాటలు ఎందుకే? మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోగానే తీసేస్తాను, సరేనా? లేదు, నువ్వు ఈ ఊళ్ళోనే తీసేయి. అదుంటే నా బిడ్డకి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందంట. నా కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా నువ్వు ఆ తాయెత్తు తీసే భాస్కర్. నేనందరూ నీకు చెప్తుంటే అర్థం కాదంటే, నేను ఈ తాయి తీసేస్తే మన ఇద్దరికి గొడవలు అయిపోతాయే. గొడవైనా పర్వాలేదు, నీతో ఎన్ని గంటలైనా గొడవ పడతాను. అంతేకాని నా బిడ్డ ప్రాణం మీదకి మాత్రం తెచ్చుకోను. అయ్యో ఒసే తెంకరదానా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎవడో నేను గట్టిగా నమ్మించాడు, అందుకే ఇలా సెలరకి పోతాం. చివరిగా చెప్పేది ఒకటే, నేను ఈ ఊరు దాటిదాకా ఈ తాయెత్తు తీయనంతే. నువ్వెలా తీయవో నేను చూస్తాను. ఏ చిత్రం వద్దని చెప్తానా? నా చెయ్యలు నీలో నీకు చెప్పేది నీలో నీకు చెప్తే అర్థం కదా. నా చెయ్యొద్దు అని చెప్తానా? తీయకపోతే నా బిడ్డ మీద ఒట్టే. నువ్వే నా మాట విను. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నా చెయ్యొద్దని చెప్తున్నానా? వద్దని చెప్తున్నానా? ఆ? ఒకవేళ మా చిట్టమ్మ వారసురాలు కాకపోతే మీ ఇద్దర్లో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. చిట్టమ్మ మీ వారసురాలు కాకపోవడం ఏంటండి? చిట్టమ్మే కదా మీ వైష్ణవిదేవి. ఛా, నిజమా? నిజంగా ఈ అమ్మాయి మా వైష్ణవిదేవినే నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. మరైతే ఈ రథం లాగడం ఎందుకు? వెళ్ళిపోదాం పదండి. అవును, నిజమే. నేను నిజంగా వైష్ణవదేవిని నన్ను మీరు నమ్ముతున్నప్పుడు ఈ రథం లాగడం ఎందుకు? వెళ్ళిపోదాం పదండి. అంటే నా ఉద్దేశం, మీరు ఈ రథం లాగితే మీరే వైష్ణవిదేవి అని ఖచ్చితంగా నిరూపణ అవుతుంది కదా అని. అర్థమైంది. మా వైష్ణవిదేవి ఈ రథం లాగితే గాని మీ కళ్ళు తెరుచుకోవు. నమస్కారం బాబు. నమస్కారం వీరనారాయణ గారు. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నావయ్యా, బాగున్నాం. ఇంతకీ వీళ్లలో వైష్ణవి ఎవరు బాబు? ఇదిగో తనే మన వైష్ణవిదేవి. దండాలమ్మా. నమస్కారం. దండాలమ్మా. దండాలమ్మా. అచ్చం శంకర్ నారాయణ లాగే ఉంది బాబు. ముమ్మూర్తుల ఆయన పోలికలే. నాకు శంకర్ నారాయణ గారికి పోలికలు ఉండడం ఏంటి? నమస్కారం అండి నారాయణ గారు. రై, తాగి గుడి దగ్గరకు వచ్చావేంట్రా? బుద్ధి లేని అడ్డగడదా. ముందు ఇక్కడి నుంచి పో. ఏంటండి అలా తిడతారు? మిమ్మల్ని చూసాక దగ్గరకు వచ్చి దండం పెట్టుకోకపోతే బాగోదని వచ్చామండి. రే వీరన్న, ఏంట్రా మాటలు ఇలాగేనా మాట్లాడేది? ముందు ఇక్కడి నుంచి పో. అలాగే పోతాంలే తల్లి. కాకపోతే 18 ఏళ్ల క్రితం మాయమైన వైష్ణవీదేవి ఎక్కడి నుంచి ఊడిపడిందా అని చిన్న అనుమానం అంతే. భలే అడిగావు వీరన్నా. తాగావు కాబట్టి ఆ మత్తులో ఏమన్నా అడుగుతావు. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? నేనేమన్నానండి? ఏం మాట్లాడుతున్నావు వీరన్నా?
తాగితే ఇలాగేనా మాట్లాడేది అంటున్నాను. రేయ్, ఇంకొక నిమిషం నువ్వు నా ముందున్నావంటే ఆ రథం చక్రం కింద నిన్ను పెట్టి రథం నడిపించేస్తాను. జాగ్రత్త. సచ్చూరుకుంటావు. పోయి ఇక్కడి నుంచి. నారాయణ, తాగుబోతున్న గౌరవం కూడా లేకుండా నన్నే తిడతావరా? ఇప్పుడు చూడు నిన్నెలా ఇరికిస్తాను. పోతానండి. అసలు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు గాని మమ్మల్ని మాత్రం ఎదగలం చేసి బయటికి తోలేస్తున్నారు. ఆ వచ్చిన అమ్మాయి వైష్ణవిదేమని మీరు నమ్ముతారేమో గాని మాకు మాత్రం అవమానంగాను అనుమానంగాను ఉంది. పిచ్చి పట్టిందా? ఆ అమ్మ మొహం చూస్తేనే చెప్పొచ్చురా శంకర్ నారాయణ కూతురని. ముందెక్కడి నుంచి వెళ్ళ, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అందరం కలిసి చెప్పు చుక్కొడతాం. మా చెప్పుల్లో మరి మాకు చెప్పులున్నాయండి. కాకపోతే గుడిని బయట పెట్టొచ్చాం అంతే. మేము కొట్టుకోలేమా ఏంటి? కొట్టుకుంటాం. ప్రజలారా, ఆ తాగుబోతు వీరన్నగాడి మాటలు మీరేం పట్టించుకోకండి. వాడి మాటలు మేమెందుకింటాం బాబు? వచ్చింది మా వైష్ణవి దేవేనని మాకు తెలుసు. ఈ అమ్మ రథం లాగితే గాని ఇట్లాంటి ఎదవల నోళ్లు మూతపడవు. చిట్టమ్మా, గుడి బయట ఉన్నట్టుగానే గుడి లోపల కూడా కోనేరుందమ్మా. వెళ్ళి కాళ్ళు కడుక్కొద్దాం పద. అలాగే నానమ్మా. పదమ్మా. భాస్కర్, ఇక్కడే ఆగిపోయావేంటి? వెళ్దాం పదా. అలా చూస్తావేంటి భాస్కర్? సర్లే, నువ్వు కోరుకున్నట్టే ఆడపిల్లనే కంటాను. చాలా దా. పాపాత్మురాలా, తప్పుడు పని చేసి కడుపు తెచ్చుకుంది కాకుండా సిగ్గు లేకుండా ఆడపిల్లని కంటానని చెప్తావా? నిన్నిక్కడే పీక పిసికి ఆ కోనెట్లో విసిరి పరేస్తాను, చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. ఎవరే నీకన్నయ్యా? ఎవరే నీకన్నయ్యా? నువ్వు మనిషివా పశువా? ఇంతకు ముందే కదా చేసిన తప్పుకి చంపలేసుకున్నావు. మళ్ళీ ఇంతలోనే పశువులా మారతావా? రేయ్, నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయితే మా అక్క ప్రాణం తీసుండేవాడివి కదా. నీకు కాస్త పోతుందా? నువ్వు చేసిన అవమానాలకి, నువ్వు కూసిన కూతులకి అందరూ నిన్ను సీకొడుకుంటే నేను బతిమని మరి నీ మీదంటే కోపాన్ని పోయేలా చేశాను కదరా. కానీ ఇంతలో నీకేం పుట్టిందిరా? పశువులాగా ప్రవర్తిస్తున్నావు. పదక బాబా, అసలు తాయెత్తు ఎందుకు తీసావురా? అనియా
లేరా అనియా? ఏటైంది సిటే? ఏటి కాలేదురా. నువ్వేట్ చేస్తున్నావు నీకు తెలియదు కానీ జరగాల్సిన గౌరవం అంతా జరుగుతుంది. దీనంతటికీ కారణం ఆ పశుపతే. ఇక నీకే కాదులేరా. ఎదురుగా వీరన్న కనబడుతుంటే వీరన్న కాదంటారేంటండి? మీకు చెప్పిన అది అర్థం కాదు రవిచంద్ర. చిట్టమ్మా, ఆలస్యం చేయకు, వెళ్ళి కొట్టు. నువ్వు మంత్రశక్తులకు ఎదురుగా నిలబడి ఎదిరించేది ఈ చిట్టెమ్మ మాత్రమే. ఈ చిట్టెమ్మ ముందు నా మంత్రశక్తులేవి పని చేయడం లేదే. వెళ్ళు చిట్టమ్మా. నన్నే కొడతా కొట్టు. ఏలిక, నేను వద్దని చెప్పినా మీరు వినలేదు. చూశారుగా ఎంత అవమానం జరిగిందో. రేయ్, చూస్తారేంట్రా? ఈ వీరన్న గండి తీసుకెళ్లి పక్కన పడేయండి. తాగుబోతు వెధవా. ఈసారి కాంతమ్మను ఆవహించు. ఓ చిట్టెమ్మ ఎలా కొడుతుందో నేను చూస్తాను. అలాగే ఏలిక. రే వీరనారాయణ, రే వీరనారాయణ, రే వీరనారాయణ. కాంతమ్మా, మర్యాద లేకుండా ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా, తల్లి కొడుకులు కలిసి యదవ నాటకాలు ఆడుతున్నారా? ఇది మీ వారసురాలు కాదని మీకు తెలుసు. అయినా ఈ జనాల్ని పిచ్చి యదవల్ని చేసి ఆస్తి మొత్తం ఆ అమ్మాయికి రాయించాలనే కదా దీన్ని తీసుకొచ్చారు. కాంతపత్త, ఏంటలా మాట్లాడుతున్నావా? చిట్టమ్మా, నోరు ముయ్యవే సిగ్గులేని దానా. ఆ ట్రస్ట్ వాళ్ళని మోసం చేయడానికి నిన్ను అడ్డం పెట్టుకున్నారని నీకు తెలీదా? లేదంటే నాకు తెలీదా? బావా చూడు, మీ అమ్మాయి ఎలా మాట్లాడుతుందా? సారీ చిట్టమ్మా, మా అమ్మ ఏం మాట్లాడినా నేనేం అనలేదు.